అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గంలో ఉన్న శివపురం ఆలయ వ్యవహారంపై ఆలయ అర్చకులు మరియు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయం ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని మరియు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. శివపురం ఆలయం వేలం పాటను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఎండోమెంట్ అధికారులు రద్దు చేయడంపై ఆలయ అర్చకులు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్నప్పటికీ అధికారులు ఎటువంటి కనీస అవగాహన లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని నిలదీశారు. ఇది కూడా సింగనమల అన్ని కంపెనీ ఉన్నట్టున్నాయి మొత్తం సింగనమల కొన్ని అడ్మిషన్ రీజన్స్ కొన్ని లాండర్ ఇష్యూస్ 10 days అట్లా పత్రాలు పంచారంట కదా, పాంప్లెట్స్ ఇస్తామండి, ఇచ్చాము మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము. కొన్ని అడ్మిషన్ రీజన్స్ కొన్ని లాండర్ ఇష్యూస్ వల్ల వాయిదా వేయడం అట్లాంటిది ఏముండదు. ఎండోమెంట్లో ఉంది, ఇది 2022లోనే అయింది. నా పేరు వన్నూరు స్వామి, డివిజన్ ఇన్స్పెక్టర్ని, ఎండోమెంట్స్ డివిజన్ ఇన్స్పెక్టర్ని. శ్రీపురము సింగనమల మండలము పెద్దమ్మ దేవస్థానము. ఇది ఎండోమెంట్ అంటాకు చాలా అరాచకం చేస్తున్నారు. మాకు ఒక్క మాట చెప్పారు, గుడి అంటే అమౌంట్ తీసేది, కానీ ఏ విషయం కూడా యాలంపాట అంటారు. హైకోర్టులో ఉండేది యాలంపాట అయ్యింది సార్. అసలు లాయర్ అంటున్నాడు వాళ్ళు ఒక మాటన 10 days ముందే మీకు చెప్పాలి కదా, ఏ విషయమో చెప్పారు. ఉన్నట్టుండి సండే పేపరు అందరికీ చెప్పారు కానీ మాకు అది కూడా చెప్పలేదు. వేరే వాళ్ళు అంటుంటే విన్నాము. ఏమి ఇదని నిన్న మేడం దగ్గరికి ఎమ్మెల్యే మేడం దగ్గరికి పోయింటే ఆ మేడము హైకోర్టులో ఉంది కదా, ఎందుకు ఇది అది ఏదో వాళ్ళదో మీదో తెగినాక చేస్తారు యాలంపాట అన్నీ కూడా వినడం లేదు, వీళ్ళు వినలేదు. ఈవో గారు ఎందుకు ఈ అరాచకం చేస్తున్నారో మాకేం అర్థం లేదు. టెంపుల్ అంటే భక్తి లేదు, ఏమి లేదు, ఎందుకు అట్లా చేస్తున్నారు? ఆ గురప్ప అనే వ్యక్తి ఎండోమెంట్ అంటాకు టైంలో నాకు కాల్ చేసేది ఏంది ఏదన్నా కానీ 2022లో నాకు ఫోన్ చేసి చాలా చేశాడు. టైంలో ఆటికి మేము ఈఓ కమిషనర్ గారు రామాంజనేయులు గారు ఉన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చాము. ఏదో కొన్ని కారణాల వల్ల నా భర్త చనిపోయినాడు. భర్త లేని మంచికి టైంలో కాల్ చేసేది ఏంది సార్? నాకు ఆడమంచికి ఫోన్ చేసేది ఏంది టైంలో? మేము సార్ కంప్లైంట్ కూడా ఇచ్చాము అప్పుడే, కానీ ఆ సార్ ఏ చర్య తీసుకోలేదు. రామాంజనేయులు గారు కమిషనర్ గారు ఆడమంచికి ఎందుకు ఇలా కాల్ చేసేది టైంలో? అటు చేయకూడదు కదా సార్, తప్పు కదా సార్. ఏదన్నా కానీ ఎండోమెంట్ అంటే వాళ్ళది ఏదో ఆ టైం వరకు, నాకు కాల్ చేసే పని ఏముంది పర్సనల్గా మాట్లాడాలా అని. అసలు ఏమంటే కోర్టులో కేసు అయిపోయే వరకు టెంపుల్ జోలు రాకూడదు, వాళ్ళదో మాదో వచ్చినాక వాళ్ళ ఇష్టము అది సార్. అంతవరకు ఆలంపాట ఆపేయాల తీసుకోవచ్చు. ఇదే మేము కట్టపడి గుడి కట్టకుండా ఎండోమెంట్కు సంబంధం లేదు. ఎన్నో దౌర్జన్యంగా వచ్చి లెక్కెత్తపోయేది ఆట ఆడుతున్నాడు. హైకోర్టులో నేను పోయి కోర్టుకు లెక్కెత్తే హైకోర్టులో లెక్కెత్త కోర్టుకు ఎత్తాడని చెప్పి మొత్తం తినేస్తాడు లెక్కంతా గుళ్ళో తీతపోయి. అకౌంట్స్ లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏముండదు, మొత్తం ఏముండదు. అప్పటికప్పుడు ఎత్తపోతాడు. ఇప్పుడు గుండెలు ఎత్తపోయికే కదా వచ్చేది, వచ్చిండేది గుండె ఎత్తకపోయి కదా పీకమను.
వారు కానీ ఎండోమెంట్ వారు కానీ వాళ్ళ తరపు నుంచి మాకు ఎటువంటి స్టేట్మెంట్ వచ్చిండేది లేదు. ఒకవేళ వాళ్ళు పాంప్లెట్లు పంచిన దాని మీద ఒక సంతకం ఉండదు, ఒక స్టాంప్ ఉండదు, ఏ విధమైన గవర్నమెంట్కి సంబంధించిన ఏది ఉండదు. అలాగా వాళ్ళు ఇలా అరాచకం చేస్తుంటే ఎన్ని రోజులని ఇలాగా హైకోర్టులో ఆల్రెడీ కేసు జరుగుతుంది. ఇప్పుడు హైకోర్టులో కేసు నడుస్తుండడం వల్ల హాలిడే ఉందని చెప్పి ఇలాంటి ఒక రోజు వచ్చి వీళ్ళు ఇలా చేయడం తప్పు కదా. అయినా కానీ మేమందరం ఇలా పోరాడడానికి కారణం ఈ గుడికి మేము తరతరాలుగా పోరాడుతున్నాం, మేమే చేసుకుంటున్నాము, మా సొంత ఆస్తులమే మేమే దీన్ని చూసుకుంటున్నాము. ఇప్పటికీ మేము దీనికి కరెంటు బిల్లు మేమే కడుతున్నాం, ప్రతి ఒక్కటి మేమే కడుతున్నాం. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కదానికి డబ్బులు, దీనికి డబ్బులు, ఆడ కోడి కోసుకోవడానికి డబ్బులు, మేక కొట్టడానికి డబ్బులు, ప్రతి ఒక్కదానికి డబ్బులు వసూలు చేసుకుంటా ఇలా అరాచకాలు చేస్తుంటే ఎన్ని రోజులని మీ అందరికి మేము పనులను పెట్టించి మేము చూసుకుంటుంటే ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల మాకు అన్యాయం జరగడమే కాకుండా